మద్యం షాపులలో బ్లాక్లో మద్యం అంటే ఒరిజినల్ రేటు దాని మీద ఎంఆర్పి ఉంటే అంతకంటే ఎక్కువ అమ్ముతుంటే బ్లాక్లో అంటారు. బ్లాక్లో అమ్ముతున్నారని ఒక్క పేపరు రాయలే. మద్యం అందుబాటులోకి వచ్చేసింది అంతా రాసుకొచ్చినటువంటి పేపర్లే. బ్లాక్లో అమ్ముతున్నారని రాయలే, బెల్ట్ షాపులు నడుస్తున్నాయని రాయలే. అక్కడక్కడ రాశారు, వేలం అక్కడ వేశారు ఇక్కడ వేశారు అన్నటువంటి. ఫైనల్గా అది తీసేస్తున్నారన్న కోణంలోనే రాసుకొస్తున్నారు కానీ లేదు. అయితే చంద్రబాబు గారి నోటీస్కి అయితే వచ్చింది. ఆయన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నట్టున్నారు, పత్రికలు నమ్ముకున్నట్లేరు, అందుకనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకనే మద్యం షాపుల్లో ఎంఆర్పి ఉల్లంఘన మీద ప్రభుత్వం సీరియస్ అయింది. ఎంఆర్పి కంటే అధిక ధరలకు లిక్కర్ అమ్మే షాపుల మీద చర్యలకి రంగం సిద్ధం చేసింది. ఎంఆర్పి ఉల్లంఘనకు పాల్పడితే 5 లక్షల రూపాయల జరిమానా ఫస్ట్ టైము, రెండోసారి కూడా అదే జరిగితే బారు లేదా లిక్కర్ షాప్ లైసెన్స్ రద్దు చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా ఇది ఆచరణలో సాధ్యమా కాదా అంటే మన ప్రత్యర్థులు లేకపోతే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కోపం వచ్చినప్పుడు చేయడానికి నడుస్తుంది. ఇక్కడ ఎందుకు డబుల్ ఈ రేట్లకు అమ్ముతున్నారు వాళ్ళు, గిట్టుబాటు కాక. ఎందుకు గిట్టుబాటు కావట్లేదు? లైసెన్స్ ఫీజు ఒకటి, అక్కడ వీళ్ళకి 30% వాటాలు ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేలకి లేదా లోకల్గా ఉన్నటువంటి నాయకులకి, ప్లస్ ఈ లంచాలు ఇవన్నీ కలుపుకుంటే అయ్యేటటువంటిది. దానివల్ల వచ్చే సమస్య. దీనికి పరిష్కారం ఏంటి చూడాల్సి ఉంది.